Baik yang berani orangnya berkawan dengan dia. Baik yang berani jalan. Kawan nasional waktu nasional Topra seorang mungkin kemudian kenapa Telugu seorang dari kenapa dari keterangan dari silumannya dengan saya gabung. Orang dari kenapa Oktober tahunnya Oktober akhirnya mau ya mau tidak orang
Terus bagus dari పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతే కాబట్టి మాసిదోనియలోను అవేలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అవేలోను మ్రోగెను అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయిన కనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. 9 మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవగల వాడును సత్యవంతుడునగు దేవునికి దాసులకుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగో దేవుని వైపునకు తిరిగితేరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. ఎనిమిది వరకు కరెక్ట్గా ఉంటే కలిసి ఉందమ్మా 9-10 కలిసిపోయింది. Sir, nanti itu suara apa nanti, apa lagi? Yang itu aku sebutnya tadi gagal, jangan diragukan. Tadi ini aku tidak berasa selesai. Kemudian mulai dari alam kurkurnya, orangnya,
Allah anak berjati dari orang itu berdiri jangan berdiri. Mereka apa yang baik dan apa itu jangan apa. Bathroom lalu dispenser berarti ada. Masih jangan botasnya botak koba dan orang asal kami dibuatkan kami dalam berdiri kami yang tidak. రన్ అవుతుందా పేరు పేరు itu nabi nanandang tabe do గడిచిన వారం ఏమి నేర్చుకున్నాం దాని గురించి గుర్తు చేసి దాని ముందుకి సాగాలనుకుంటున్నాను. గడిచిన వారంలో దేని గురించి నేర్చుకున్నాము? ఓకే, మూడింట్లో శ్రేష్టమైనది ఒకటి ఏంటి? అది విశ్వాసము, తర్వాత నిరీక్షణ, ప్రేమ. ఈ మూడింట్లో శ్రేష్టమైనది ప్రేమ. ఎందుకు ప్రేమ శ్రేష్టమైనదో నేర్చుకున్నాం. ఎంత దానికి ఎన్ని అంశాలు చూసాము? 15 కదా. ప్రేమ ఎందుకు శ్రేష్టమైనదో 15 అంశాలు చూసాము. అందుకై ప్రేమ శ్రేష్టమనేసి అపొస్తలుడైన పౌలు అన్నాడు. అయితే 12:15 అన్నిటినీ భరించును, 15 లాస్ట్ది అన్నిటినీ ఊర్చుకొనను. అన్నిటినీ భరించును, అన్నిటినీ ఊర్చుకొనను. ఇక్కడ భరించడం, ఊర్చుకోవడం ఏటి వస్తేనే భరిస్తాము? అన్ని మంచి వస్తేనే భరిస్తామా? భరించడం అంటే చెడు మనం విన్నది తట్టుకోలేనివి వచ్చినప్పుడు భరించడం అన్నమాట. కొనిన్నప్పుడు ప్రేమ శ్రేష్టం అవుతుంది. ఏ చెప్ప తేనే అన్నీ నమ్మను అగరంగం, ప్రతి మంచి నమ్మటం. అన్ని చెడు కూడా నమ్ము అనలేదు ఇక్కడ. తర్వాత అన్నీ నిరీక్షించును అంటే మేలైనది భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఇచ్చిందే అలా నిరీక్షించుకోవాలి. ఇక్కడ దీన్ని అలా కన్ఫ్యూజన్ రావచ్చేమో. 12 అతడు 15 అంటే చెప్ప అన్నీ ఓర్చుకొనను, అన్నీ భరించను. ప్రతి అగ్గలు దాని అగ్గలంబినాతే మనసు నొప్పించేది కూడా భరించాలన్నమాట. అది ప్రేమలో ఉన్న గొప్పతనం. కొన్ని నప్సాలే శ్రేష్టం అని మనం నేర్చుకున్నాం. మరి నేటి అంశం ఏంటంటే మాదిరి సంఘాలు బైబిల్లో నుండి 5 నా పరంగా 5. దీన్ని ఒక్కొక్కటి నేర్చుకున్నాము. గుర్తుందో లేదు కానీ తంబై ఎంపడచ్చా. కానీ ఈ 5ను ఒకసారిగా ఇప్పుడు నేర్చుకుందాం. అయితేనే తెస్సలోనిక పత్రికలో తెస్సలోనిక సంఘం గురించి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. ఇక్కడ 6 నుండి 9 వరకు కానీ 6 నుండి 8 వరకు చదివితే సరిపోద్ది. తేంటొకటో చిన్నతాయిలో సోరంబాత ఎందుకు సోరం అప్పుడుతాయి అంటే ఎంజనికి తెలుగు ఇంకా అనర్గలంగా తెలియదు. కానీ మన మూసులో ఉన్నారు కదా, యోయోంజి జుజోంజి వాయంగంజి, కాబట్టి సోరంబాత చెప్పుకోవాల్సి వస్తుంది. తూరు లేని సిద్ధులు అవుతాయి బంగ్సాలంగా ఇవా Barambin boy kanalkal lengan mari janggadan amno onyan batte bernan jale allendo gamang tungan asnoy soy maranji adele guljelengan intinansan Makedonia do akaya desa lengan adakulin aku dirnamaran jepsele anop jongan Amben adele tamji itina sang gamlenden amben amung sering Makedonia do akaya ban gamangtungan abernan anoplengan amung arti kan anoplengan dele adite satate bindo hitungan amung lengan aderna bina
hadir nabin dile darkunaban nyarre intinasan iteja awpung binasan adelen sana lagar bin nabdo alen anying naba terong len arkutin go kitune dong nama sentam amna muda termyem nam suyem namasan palayana apalli lengan sering namintan suku samang suka gabdona sedang namasan taiwa nami anobjong danu kunji monloy arojong dage gamang tu mandeng nalengan ganitan den anu kunji nyeng ni binap sele bangsaro yang tilele itina sele arojong dage kan danu kun ganitan dele dok kan arojong dage gital anu kunum beri ala jeneng den nyeng ni bin adukun aberna jeneng den gamang tu ngalen dong le nyenga ten awonamji dangdi dangdanji budi budanji yangam ganluteji do gamang tung jataji do aninji jeneng den kam monloi ranu kunum beri rojong dage deteji palli lengan gamang tung kan area lengan gamang tung yangam kan Tesalonika ranu kun yayya ranu kulengan rojong dage dakole gitale kanum beri nyane binama gamang to royong anda kunum sele gamang tung kam berna lengan do anamdang lengan jeneng de mari jangan matam nyanale nyan jeneng de pale loge ganluge obleng benar napinti kan sanu suberan sirtana kusi koja terang di balanda kuna amana berna maranda amana nyanale ndo kudu beli nama ganugu nyangam le ruang de senap lamar siam dengan gar bertenai amen tenale gitbe Tesalonika ranu kun apsele do kan ranu kun ఎతేలేగన్ ఆగరాని మనోయిన్ దాగడ కోలే శ్రమించటంలో అంతే కల్కల్లేగన్ అసనాయి మనోయం బాధ సాయి అయితే ఎతేలే కనల్కలండకు గాని మనోయం బాధ సాయి అయితే మనోయం బాధ సాయి రప్తి తాగరంగం ఏదంటే దేవుని వాక్యం విని అర్థం చేసుకొని పర్వతేలే కనకనకల్ ఎర్రాజండే కొంతవరకు అల్లెన్ నిజమైన దేవుని రవంతబే ruang raja yertebe ane visyam manlo wastene tappa manowanya yerai ejapo kanodal lengan allen ejala yene ekkada ni dungnubde kalkala yeraite edana yeraite chintana yeraite entena sele tene amono inderanji karanam entante aninji kanakkalanda kole barambin boy kalkal lengan mari jangadan amno onyan batte bernan janjale allendo gamang tungan asnoi soi maranji adele allendo gamang tungan asnoi soi maranji antete మమ్ములను తర్వాత ప్రభువును అగ్రంగం గనబ్డెల్ మరండో గనబ్డెల్ మరం అసలు అవబ్లింగ్ జామన్రా ఏ చెప్ప ప్రభు అంటే ఎవరు సృష్టికర్త విషయమై ప్రకటించే వారుకును వీళ్ళేంటంటే మాదిరిగా ఉన్నారు చూసుకుని నేర్చుకున్నారు గనులు అయితే గమంతంగా చూసుకుని నేర్చుకోవడం కష్టం కానీ ఎప్పుడైతే ప్రకటించేవారు చూసారో ప్రకటించే వారిలో కూడా దేవుని యొక్క లక్షణాలు ఉండేది అంతేనా సెలగన భాగ్యం కలిపేసుకొని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు అల్లేండో గమంతున్నారు అసోసాయిలే సనజ ఆగ్రంగం అయితే నేనేతిగా అంతా ఎంతే అసలు సనజ అంటారు కానీ ఇది ఎగ్జాంపుల్ అన్నమాట మాదిరి దేవుడు ఎలా నడుస్తున్నాడు అగ్గిబ్బే ఎవరైనా చూసారా అగడ్డేలే తిప్పనంగా జనం వల్ల గిత్తాత కానీ మనల్ని సూచించేవాడు గాలి వాన ఇచ్చేవాడు మాత్రం ఎవరు ఎప్పుడు అన్నాడు చూడలేదు అయితే అపోస్తలుడైన పౌలు గామితిండో కంకరం తెసలోనికరనుకున్ జ్ఞానం మరంజిడో అనప్పై మరంజిడో గమంతును ఆసనం మర్జిడేలేదు అంటే వారి యొక్క దేవుని యొక్క జీవితము తర్వాత అపోస్తలుల యొక్క జీవితము బ్రతుకులు ఈ సంఘము సరిపోయింది ఏమంటే సరిపోయింది ఆ రంగం ఏంటంటే ఆడంలేండి అల్లానికి ఇస్తాతే చెప్పు ఎత్తే కొయ్యి అరుణుకు అలాగే కనిపించారట ఇంతనా సరే ఆంపినా సరే బెర్నబే మాకు ఏ మాట లేదు బట్ ఖచ్చితంగా తెలిసిస్తారనమాట కరెక్ట్గా ఉన్నారు కునిన్న సంఘాలు మాదిరి సంఘాలు అంటారు జనులు అయితే అలానే అంటాము అప్పుడప్పుడు ఎవరండి మంచోడు అందరూ పాపలు కొన్ని రెఫరెన్స్లు ఉంటాయి ఇందులో ఏ చెప్పు
ఆ రెఫరెన్స్ తీసుకొని ఎవడునూ నీతిమంతుడు లేడు, తర్వాత మంచి చేసేవాడు లేడు, గామంగాలు కొంతమంది తీస్తారంట ఆ రెఫరెన్స్. కానీ ఎత్తికు ఒగండిలంజి కర్ర అనుకుని నా అపస్తుడు పౌలు ఎందుకు గమంతుంగండో అన్లేని అసలు మర్జి డేలితే గామైతే దే ఆర్ బికమ్ ఫాలోవర్స్ ఆఫ్ గాడ్ అండ్ అపోసల్స్. hitungan asanandung marjado anapai maranji asanandung marji deleji gano laide కనుంబ్రి అడేబినలే తుంgnate ఆల్రెడీగా ఈ సంఘం బతికేశాడు, ఈ సంఘాన్ని ఆల్రెడీగా చూపించేశాడు. దేవుని యొక్క లక్షణం ఏంటి, అపొస్తలుల యొక్క లక్షణం ఏంటి సంఘంలో కనిపించేసింది. అంతే నచ్చలే, దీన్ని మాదిరి సంఘం అంటారు. ఏ చెప్పో అయితే కానీ మాదిరి సంఘం అవడానికి ఎప్పుడు సుఖాలు రావు, ఎప్పుడు సంతోషాలు రావు, ఎప్పుడు ధన సమృద్ధితో మన ఇంట్లో నిండిపోదు. తేండకడో కనల్ కలంబాతే దేవుని వాక్యం సంతోషంగా విన్నారు, స్వీకరించారు గమ్డకు. ఏ చెప్పో అందుకే ఈ సంఘం మాదిరి రావడానికి గల కారణం ఏంటంటే కల్కల్లేంగం గేగేలేం కూడా మనోహం బాతే దేవుని వాక్యం విన్నాడు. అంతేనా శైలి వీళ్ళకి దేవుని యొక్క పోలిక, తర్వాత అపొస్తలుల యొక్క పోలికలో వచ్చారు. ఏ జనియం కనకల నేను దగ్గర న్యాంగ్లో ఏటగోతేనే అగ్గర్జాలేం బెండే అగ్గార్బెర్రేం బెండే మనం పోలికలు వస్తామా? ప్రతిదానికి కనకలు దక్కోతండి, ప్రతిదానికి ఏది దక్కుత అంటే ఇబ్బాన్ రగాజన్ దక్కోతే అల్లేం బరువుబాన్ ఇల్లు బెండని ఎప్పుడు లెవెల్ కట్టుకొని పేజింగ్ అంటేనే ఏముంటుంది, పేజింగ్ బాన్ అంటేనే అజిగని ఉంటుంది కాబట్టి పేజింగ్ అంటాము. ఎత్తేగో విశ్వాస జీవితం కూడా కనక్కలండకూడదు, కునాకనకలని దాటుకుంటేనే వెళ్తేనే మాదిరి వస్తుంది. కణా సంఘం కూడా ఎత్తుకొడ్డాలని ఈ సంఘం కూడా అలాగే అయింది. అంతేనచ్చేలే తేనే అబ్బాయి అనుకునేతే తేసలోనిక రనుకు కనారనుకున్ ప్రధానంగా ఎదురకోలే కనల్కలండకోలు అన్నమాట. కూని సాయేలే బంస అనోబ్లెంగ్ మరంజిడో గమంతుంగన్ అసనొచ్చాయి మర్జిడేలేజీ సనొచ్చాయి ఆగంతే మాదిరి అయ్యారన్నమాట. డో కూని అక్కడ ఎప్పుడైతే మాదిరి అయ్యారో ఓంతం తాగొర్ జాంగ్జీ సొయ్సొయ్లజీ బారన్ అకాయ, తర్వాత మసిడోనియా ఏ చెప్పో, తర్వాత అన్ని ప్లేస్లో. కానీ ఇంగ్లీష్ ఉండకూడదు, యువర్ ఫెయిత్ సౌండెడ్ టు ఎవ్రీ ప్లేసెస్. సౌండింగ్ అగ్రంగం అయితే సడ్డాలి, ఏది సడ్డాలి, విశ్వాసం సడ్డాలి. ఎవడైనా విశ్వాసం వినిపిస్తుందా, అది సౌండ్ వస్తుందా? కానీ మన బ్రతుకులో ఉన్న మార్పు చూస్తే అది సౌండ్ అనమాట. గనులైతే ఎప్పుడు ఇచ్చాల విడిగా ఇష్టానుసారంగా జీవించే తిన్నామనరా మార్పు వస్తే ఆయన బెర్ను కానీ ఈ వాదలు చూసే వ్యక్తులు మారారా అంటారు అనరా గామ్లం తేంజది. అదే సౌండ్ వినిపించాయి చుట్టుప్రక్కల ఉన్న సంఘాలు కూని కనల్కలం బాతే కణా సంఘము కొనసాగిందనమాట. దేవుని భయపడ్డారు, తర్వాత దేవుని యొక్క మాదిరి, అపొస్తలుల యొక్క మాదిరి జీవించగలిగారు ఈ తెస్సలోనిక సంఘము. అందుకే శ్రమించే సంఘం అని నేను పేరు పెట్టానన్నమాట. రెండో సంఘం ఏదా సంఘం? అపొస్తల కార్యము 17:10 నుండి 12 వాక్యాలమా అనపై కంబోలన్ మిగ్గల్ మొన్లో ఇతనుబాన్ మిగ్గల్ మొన్లో ఇతనుబాన్ గల్జీ సరింగ్ గల్ము మిగ్గల్నే. అపొస్తల కార్యము 17 అధ్యాయము 10 నుండి కేనల్బా కేనల్బా Bingo kagala nana kakto dunia nanti Paul do sila nadam deriya garaga nabai lagi. Do anenji arulenji api ki juda marenji sanenton kaba sanglela dalagi padikolu. Do sesama kia juda marenji saring kananenji jeng yuna nanti derisi. Do bari isman bate verna jalji do dila jinna kanati sakkai orinja galle అగలం నాసా వైతా కంబోలేనా సైలెంట్ నంతి నాసా నాలింది ఆమన్ సరే అతేనంది do అతేన్ గ్రీకు పనినే ఉంచలో do ఒంగరంది జనం గెరేది సేంత మమ్మీ
తేనెగిత్తబే అనబాగు రెండో మాదిరి సంఘం ఏంటంటే బెరియా. బేరియా సంఘం కూడా అపొస్తలుడైన పౌలు ఒక మాదిరి సంఘంగా కనుగొన్నాడు అన్నమాట. అయితే ఈ సంఘం అనగా ఇవా కనారనుకు మాదిరి అరోజం రనుకు అడేబేం కారణం ఏంటి? కారణం ఏంటి? దాంట్లో ఏదైనా రీజన్ ఉండాలి కదా. రీజన్ ఏంటి? ఫస్ట్ సంఘం శ్రమను సహించారు. రెండో సంఘం రీజన్ ఏంటంటే, కారణం ఏంటంటే దీలేడిన్నాన్ ఏం చేశారు? తుంగ్జంగ్లో అంటే పరిశోధించాడు అనమాట. అయితే జ్ఞానం తింగరించి పోతే పౌలో పరస్కిల్ల వీళ్ళు ఏమైనా అమాయకులా మనలాగా చాలా తెలివైనవాడండి. కానీ కనామన్ రాజు నిజంగా ఉందా ఇలాగా అనేసుకొని కనారనుకు తుంగ్జంగ్ల జండి బ్లైండ్గా గుడ్డిగా ఏదైనా నమ్మకూడదు. ఎవరో చెప్పాడు కాబట్టి నమ్మేద్దాం అనేసి నమ్మేకండి. నేను కూడా బెర్నాయన అజాడం అక్కడ ఉన్నట్టు ఉంటేనే ఏమి నమ్మండి, లేకపోతే నమ్మకూడదు అనమాట. అలాగే ఇక్కడ బేరీ సంఘం చాలా తెలివైన సంఘం. ప్రసంగికులకు చాలా ఆత్మతో నిండుకున్నటువంటి వారు ప్రసంగించారు. అయినప్పటికీ కూడా తుంగ్జంగ్లజీ పరిశోధించాడు అనమాట. అంతే నచ్చేలే ఈ సంఘాన్ని సత్యాన్వేషణ సంఘం అన్నాను. ఏ సంఘం ఇది? సత్యాన్వేషణ సంఘం. అది అలాగే ఉందో లేదో చూడాలనేసి అనుకున్నారు. చాలా తెలివైన సంఘం అనమాట. తేనే గ్రీకు అవునా తేనే గ్రీక్ కుమరంజీ జనండే అతేంగ్ గనులు అంటే పనేమెంగా గామన్ రాజీ నమ్ముకున్నారు. ఎటువంటి వారు? పనేమేంగం గనువు నామన్ రాజు అనలేండే. ఇప్పుడు అంటుంటారే మన దేశంలో అల్లేం క్రీస్తు నమ్ముకున్నారట. ఎవరట? నిమ్మ జాతి వారు, అనాగరికమైనటువంటి జాతి వారు అనమాట. అన్నింగ్ సీమరంజి బోధనలే అన్నింగ్ సీమరంజి చదువు సంజలేని వారు అనేసి కొంతమంది అంటారు. కానీ ఇక్కడ ఆ బేరియా సంఘంలో చాలా తెలివైన వాళ్ళండి, చాలా మేధస్సు కలిగినటువంటి వారు. బోధ డెర్రెంజి గమంతు నమంగ్ డెర్రెంజి. కాబట్టి ఎప్పుడు గుడ్డిగా నమ్మకుండా ఏం చేశారు? ఎవడో చెప్పాలి కదా అనేసి ఈ సందుంగ్లబే అనింజిన తెలిజి కినోళ్ళజీ అండి జాటి తెంపెత్తగడ్డకడో అనేసి అలాగే కినోళ్ళజీ డో డెర్రెంజి. అందుకే మాదిరి సంఘం ఎంతైనా సరే. కానీ అనబాగు సంఘం ఏంటంటే సత్యాన్వేషణ సంఘం. సత్యాన్ని నిజం ఉందో లేదో అనలేన్ పరిశీలించాలి, పరిశోధించాలి. కానీ అనలేన్ సత్తంగారి అనంతంగా నామంటారు అన్నీ నమ్మేస్తాం. చెప్పు ఏది సక్క అయితే గలంబే. అంతేనా సేల బైబుల్ ప్రతి వారి చేతుల్లో రావడం గల కారణం ఏంటే గుడ్డిగా నమ్మకూడదు. అల్లేం పరిశోధించి నమ్మాలని చెప్పి బైబిల్లో లేఖనాలనే చూస్తామన్నమాట. అంతేనా సేలే. కానీ అనబాగు సంఘం ఎత్తుగంలో అయిన సంఘం కానీ బేరీ సంఘం చాలా తెలివైన సంఘం. చెప్పు గనుగు పనేమెంగ్ ఆడు కూలేంజి గ్రీక్ కుమరంజి జనంటే అన్సలో నొంగేరన్ ఎతేలేంజి దేరేంజినా మీ అల్లేన్ నమి ఆయం లేనిదంటే అన్సలో నొంగేరని ఇక్కడ పరిశీలించారు. చెప్పం కానీ నమ్మి అన్సలోంజి ముందుకు వచ్చిన కానీ ఒంగేరంజి వెనకబడిపోతున్నారు. అందరూ దేవుని మీద నమ్మాలి. కితునడోం అల్లేన్ డెర్రెన్ సక్కై మన మేంగ బెండకు అప్పుడు కణా సంఘాలు ఏమవుతుంది? పేరు వస్తుంది అన్నమాట. కణానించి పరిశోధించడం వలన పేరు వచ్చింది, మాదిరి వచ్చింది. గుడ్డిగా నమ్ముకోలేదు. చెప్పం. తర్వాత మూడో సంఘం ఏంటి? స్మూర్ణ. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9 చేతులకి నల్బా. ప్రకటన 2వ అధ్యాయం 3 సంఘం 3 మాదిరి సంఘం ఏంటంటే స్మూర్ణ సంఘం కినోల్బా. ప్రకటన 2:9 నుండి. రెండు 9 చదువు అయ్యాంలే పంపించి తెలుగు కూడా చదువు అండి, పర్వాలేదు. ఈ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును.
అయినను నీవు ధనవంతుడివే, ఉమ్, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన ఉమ్, నీకు కలిగి దృష్టిలో నేను ఎరుగుదను. నీవు పొందవు శ్రమలకు భయపడతాను. ఉమ్, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీరు కొందరిని చెరలో వేయబోతున్నారు. ఉమ్. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండదు. నేను నీకు జీవ కిరీటము ఇచ్చదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట సెవిగల వాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయు, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గల వాడు చిక్కు సంగతులు లేవనగా సాతాను సింహాసనం ఉన్న స్థలములలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదను. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గురించి సాక్షి అయి అంటిపోయాను వాడు ఈ మధ్యను చెప్పబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదను. ఓకే, ఎంతవరకు అమ్మా మనం ఓకే సింతం తేనల్లంగి ఇల్లుబడో మూడో మాదిరి సంఘం ఏంటంటే స్మూర్ణ అగరంగం ఏంటంటే శనిరిం. అయితే శనిరిం ఇక్కడ సిరుముని ఎలాగ వస్తుంది? నమ్మేళ్ళని రాసుకోవాల్సిన కొన్ని సుగంధ ద్రవ్యాలు అది ఎలాగొచ్చింది? కానీ అజో తెమ్మినాతే సిరుమం ఏరైతే ఇంకా డోంగ్లేంగంచి అదేలా వచ్చింది? చెక్కలాగా ఇచ్చారా లేకపోతే ఎలాగ ఇచ్చారా? అది పౌడర్ రూపంలో వస్తుంది, ద్రావ రూపంలో వస్తుంది. చెప్పం అది అమ్మగాన్ ఘన రూపంలో ఉండొచ్చు, కానీ ద్రావ రూపంలో వచ్చి మనం దాన్ని అప్లై చేసేటప్పుడు ఏంటొస్తుంది? సువాసన వస్తుంది. అలాగే ఈ సంఘానికి స్మూర్ణ అనే అర్థం ఏంటంటే సువాసన. కనారను కుదసేలే శరీం గాంలో నొప్పడేగంటే ఎలాగాన్లు బెండేన్ హింసింపబడుతున్నారు. ఏదండి అతేజీ మనాంగండి అతేజీ తనిదాం కనయాన్ అన్యాంగ్లంచి అరణుక్ అన్నమాట. ఇది కూడా ఉన్నాం తేనగిల్లి బెండేన్ తింజిలేంగన్ బర్ బారానం కనల్ కల్నం డో బనాగేనం న్యేన్ గలం బిండో ఆమన్ బీతీడంనా. ఎదిగామైతే బారానం కనల్ కల్నం న్యేన్ గలం, బారానం కనల్ కల్నం న్యేన్ గలం డో ఆమన్ ఏదేదం బారానం కనల్ కల్నం న్యేన్ గలం డో బనాగేన న్యేన్ గలం బిండో ఆమన్ బీతీడంనా. bar buti anlen judanjina gamdam lenji bindo aninji judanjite osantan duwain siman aseba maranjina aninji anopleng beran mele nyen galam. కనానించి ఎవరి చేత హింసింపబడ్డారు కానీ జూదాంజీ. యూదులు ఎవరు? దేవుని చేత ఎన్నుకోబడిన వారు, ప్రజలు. కానీ ఇక్కడ హింసింపబడుతున్న వారు పోతే కనకలం మనాంగాన్ తనుంజీగాన్ తినుత్రి నాయంగా తెంజామర పోతే క్రీస్తు నమ్ముకున్న వారు, క్రీస్తు చేత ఏర్పరచబడిన వారు అన్నమాట. కనానించి ఆ భారాన్ వీళ్ళు యొక్క పని క్రియల కోసం దేవునికి తెలుసు. తర్వాత ఆ నుంచి ఏమి లేనోలుగా ఉండ్రిడ్డోగన్ గలం గానా నుంచి ఇంకా ధనవంతులుగా ఉన్నారు. మీద దేంట్లో ధనవంతులు? సనాయిలేంగన్. ఏం చెప్పం? సనాయిలేంగన్ ఆత్మీయతలో ఆ నుంచి ధనవంతులు కనిపిస్తున్నారు. బెండితైన భౌతికమైన స్థితుల గురించి ఇక్కడ పోగలడం లేదు. తనుంజింగ్ మరంజరకు జూదాంజీ అంజి మాంగ్తజీ అంజి తిత్తజీ కైంతజీ కానీ ఆ నుంచి తేజ బనంతోంగ బాతాడేజీ అంత అబ్బతోంగజీ బిండు దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నారన్నమాట. అంతే నచ్చలే కనారనుకునైతే హింసింపబడుతున్న వారు హింసలోనే ఒక మాదిరిగా ఉన్నారు. ఏ సంఘం అది? స్మూర్ణ సంఘం. అంతే నచ్చలే కనారనుకు నాణ్యం ఎత్తుగా మనం ఏమండేయాలి? సరిం రనుకు గామంగాంలే ఇక్కడ అల్లంగిత్తవే గడ్జిలేంగన్ సరిగా లైటింగ్ లేదు. ఎతిన్ అకనల్ కలన్ ఆమన్ సతీ సమయంగే డెరోయితే అంతాతే బంతొంగ్డోంగ్ గిజా అసోయ్ అయం లేంగన్ యాంతి గాంలే ఆంబెన్ తనుంగ్ జేంగన్ రప్తి డేతే కునాసన్ డువాయి సిమన్ ఆంబెన్
ambin dajiyente karojo sing lengan piroite bar galji dinna sikoja ambin kanal kalan ayangte karangi dan sikoja derna dage dea bar nyen manrengna raja garab gabantikta ఎప్పటి వరకు డేర్నా దాకా ఆడేది మరణం వరకు. ఇక్కడ హింస అవుతుంది ఎవరి చేత? యూదుల చేత. ఈ యూదులు ఎవరట? సాతాని యొక్క సంబంధులు. కానీ వారు చెప్పుకుంటారు యెహోవా యొక్క ఏర్పరచబడిన ప్రజలమేమో అనేసి. కానీ నాకు అమన్ రాజ్యం డకో జోడగా సాజి నమి వాళ్ళే దుర్బోధలు అంటారు. తర్వాత అనించిన అబద్ధ బోధకులు అంటారు. కూని అమన్ రాజు దేంట్లో ప్రాముఖ్యత ఇస్తారు కానీ బెండే ఆంబేని అల్లరికి చూసుంటారు, అనుభవించేసి వచ్చుంటారేమో కూడా. ఏ చెప్పో ఎందుకంటే ఆత్మీయత యొక్క మార్పులో ఆనించి టార్గెట్ చేయరు. మండ్రాంజి మారాలంటే ఎక్కడ ముందు మారాలి? ఆరోగ్యం కాదండి. ఆరోగ్యంలో మార్పు మనిషి యొక్క జీవితం మార్చదు. ఏంటి? మనసు మారాలి, హృదయం మారాలి. ఏ చెప్పో అంతేనా సరే నమ్మి యూదులు ఈ యొక్క స్మూర్ణ సంఘాన్ని ఏం చేస్తారు? హింసిస్తున్నారు అనమాట. కొంతమంది జైల్లో వేయడం కానీ చంపడం కానీ జరుగుతుంది. ఎలా ఉండే నమ్మి సకాయిలో జనగనాతిత్యం చేయమని సమాజంలో విలువ లేదు. మొన్న ఒక ఆయన చనిపోయారు, తర్వాత ఇంక ముందు ఒక ఆయన చనిపోయారు. చాలా సూటిగా వాక్యం చెప్తారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. కానీ ఆయనకి సమాజంలో విలువ లేదు. ఎత్తిగో కనులను కొంచెం డేలే అంతేనా చేయలే ఆమెను అబంతంగా డెర్నాబిన్ ఎక్కడి వరకు రావాలట? చనిపోయినంత వరకు డెర్నాన్ రావాలి. అప్పుడు కనేనేగో ఆ డెర్నార్ అనుకున్నా ఏమొస్తుంది? మాదిరి వస్తుంది. తుంగర రేంగన్ డ్రాప్ అవుట్ దేలాయండి. డ్రాప్ అవుట్ అంతకరం కదా, ఆపేస్తే మాదిరి వస్తుందా? అందుకే కష్టాలు అయితే వస్తుంది. ఎందరో మంది మనకి ఏం చేస్తారు? హింసిస్తారు, హేళనగా చూస్తారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలన్నమాట. అలాగే ఈ సంఘాన్ని తట్టుకొని ముందుకు సాగిందన్నమాట. అంతే నచ్చలే హింసింపబడుతున్న సంఘం. అందుకే స్మూర్ణ సంఘం అంటే వాసనగా మారిన సంఘం మనం చూడవచ్చు. తర్వాత 4వ సంఘం ఏంటంటే ప్రకటన గ్రంథమే 9-11 3వ అధ్యాయం 9-11. Ayan. 3:9-11. Ipa ayinga naman ranji doan cime nawafulena dakuan dakulen sabkai juda marenji erdewe anlen judanji na ramagamle butai taji ani jado urongan yang tegamle jengkanam urkuruble sentamji ketego nyana ametaji bar yang tegamle nyan Uyen tamata tiarunji dalam tadi. Aman nate uyuk senayin abenanya. Aman nile nasam yen jenam tanungjengan ayam seri raraktam. Antai ne noda bega narukote aman ranji ado. Atungjen binasam beri orat bersama raraktam. Kalpulu. Jika nyen umen logi yettai. Yang dalamnya boteja Raja Ranum Bongnam Apane, Kun Asam Idinti Amen Nyamle, Antane Bangsari Nyamle Takua. Sentamami. Tene anak punji Arojong Ranu Punitgan Levende Philadelphia. Kanar Nukun Etil Moka Madrika Dakolgan Levende కారణం ఏంటంటే నమ్మకమైన సంఘంగా ఉండేదన్నమాట. ఎదమరి ఆరునుకు కానీ నమ్మకమైన సంఘం. దతేనే యాంక మితిలి కనానించి సాయిల నమ్మకంగా కాలేజ్ గాల బెండే తేనే సౌరాబాద్ కినోలైతే గిబ్బా అయ్యింగ నమ్మన్రాంజి డువాయిస్ మన ఆంపులేంగన్ డకోన్ సక్కా జుడామరంజి ఎర్డేలబే అల్లెన్ జుడాంజినా గామ్లే
gamang gamle bukai taji aninci ada om urungan urungle yanti gamle jingbanam turkuduple sintaji ette go nyen amme taji bar yanti gamle nyen timyim tam antate aninjiri galam taji judanji gamle jolda ber judanji dako janamata kananinji apsere kan ranukun జంగ్బాన మానించి తూడుంతు బినుముర మేతాయి నీ పాదముల కింద వచ్చేటట్లు చేస్తాను గామంగాంలో గామెత్తాను అనమాట. ఎందుకంటే ఈ సంఘం చాలా నమ్మకంగా బొత్తి నామం డక్కులించి హితుంగ నామం డక్కులించి కాబట్టి ఇటు నుండి హింసించే వారు ఉండే కానీ వాళ్ళు లొంగి తీసి నీ పాదం కింద పడేస్తాను అన్నట్టుగా ఇక్కడ గమంతుగాన్ అజంగాడని ఒబ్బెంగెత్తానండి గమంతుగా నా పేరున అంతే. నా అసలు కనుంపురి ఏతసలు అయినా మేత గామెత్తే నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ అనించి జుడామరంజి సైతాన సంబంధులు కదా. ఎప్పుడైనా మండ్రాన్ అబిల్ డాగిపోయినవాడు జొల్డాబిన ట్రై చేసినవాడు అది సేవకులు కావచ్చు, లేకపోతే సంఘం పేద కావచ్చు, విశ్వాసంలో ఒక భక్తిపరుడు కావచ్చు. అనసేడి మరన్ ఆనిన్ ఒక భక్తిపరుడు వేషంలో ఉండి చెడు కొడతాడు అనమాట. కానీ ఆయన జుడామరంజి ఉండేవారు. కానీ స్మూర్ణ సంఘంలో తన పిల్లడల్పియాలి పోతే సేడి మరంజి యూదలే నమ్మి ఆమని ఏం ఆ సైడ్ ఎత్తే నుంచి ఇంధూమర్ అని చెప్తే పోతే సైడ్ పెంచగలంపో మనవాళ్ళే అంతేనా. సేలే అపొస్తలుడైన పౌలు చాలా చోట్ల ఒప్పంగితుడో జొల్డామరంజి మనలో నుండి వస్తారట. మనలో నుండి జిసుంజనంగా ఆమెతేని అన్యం లింగేం వస్తున్నారు సీకోయికి అన్యం లింగం ఇర్రాంజిరే నల్లేం జనోడాండే అంతే. ఆబోయ్ భక్తుడు పాత నిబంధనలు లేకంటే ఒకటో గమంతు నా పేరు నెతగా గామితనంటే ఆమన తనోలిగా న్యాలిన ఆయతన నంగ్ బోతేజా డాన్ అయ్యా గామ మంచి గాడో గామిత్ ఏజాపో ఒక ప్రవక్త సరే గామితేన్ ఆగంత యాజంలిగా ఏరేతేన్ అలాగే కొంతమంది రబాంగ్లంజిడేన్ అయ్యా గామ జగ్గే బిండో ఇంకొక ఆయన ఏ గామితన ఒక భక్తుడు ఏం జరంటే తుమ్మగిమార్ ఏం జరం కితుమ దర్శనం పొందాను గామంగాంలో అమన్రా ఎప్పుడైతే వచ్చాడో అని నమ్మేశాడు. ఎందుకంటే నమ్మ భక్తుడు ఏ తరం మేతవే వాళ్ళు జొల్డానికి ఏరైతే అంతే. అసలు లేఖనంలో కూడా చాలా సుస్పష్టంగా రాయబడిందండి. ఆమన్ జనోల్డాన్ని అంతే కాలబెన్నే భక్తుడే అయి ఉండాలి. నకిలీ భక్తుడు ఏ చెప్పు సరైన విశ్వాసం లేనివాడు ఏం జనం డెర్రేనా అయ్యా జాయిగా లాగాయలు నవ్వు గామెతేనే ఏం జన సందా పీతాయిగా అగ్గాయలు నువ్వు గామెతేనే ఏం జనంటే ఎంజంగ్ మరావన్ జై సినిమా బనాయి గామెతేనే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అని కూడా ఎంజింగ్ మరావం కాబట్టి కనినంబురై చెడిపోవడానికి సమాజం చెడిపోవడానికి కారణం మనమే చెడు కొడతాం. తేనే కంజనంగా ఫిలోడెల్ఫియాలుగా యూదులు ఉన్నారన్నమాట. వీళ్ళకి యూదులు అనబడినటువంటి ఒక నకిలీ యూదులు అంటే వారు సరైనటువంటి దేవుని భయపడిన వారు. అంతేనా సరే సైతాను సంబంధులు గామంగం ఇక్కడ చాలా క్లియర్ రాయబడింది. అంతేనా సరే ఆమె నమ్మకంగా ఉంటావు కాబట్టి నీ పాదం క్రింద తెచ్చి పడేటట్లు చేస్తాను. అలా చేస్తేనే కనారనుకు ఎంతవరకు స్తుమ్యంతో ఆనించి గలం తజి గామంగాంలే ఇక్కడ రాయబడింది. తర్వాత జైతాన్ని 11 నా పేరు నాదైతే ఎత్తుగంగాల పెండే ఇంతాతే జంగాడాన్ రను కుంజి ఆడవం గాంతే అంతాతే బోధింతే ఆలూడన్ డకు ఆనిన్ అందంగైతే బోధింతే డైనాయంతే ఆనిన్ ఎంగా డేరే జనం అపోయ్ సరింగ్ అనబాగు కరణీరం బాతే అన సూడన్ అడ్డే డైనా అయంతే నామన్రా కరణీరం ఈరైతేంపో అయ్యేరాయన ఎంతినంబురి తేనే నమ్మకంగా ఉన్న సంఘము అన అభయశ్రీర బాగు కరణీరం జనంగా అన్న సూడన్ అడ్డేగారంగా కినోరాయలేనాని అయ్యేరే. అందుకే నమ్మకంగా ఉండాలి గామంగాంలే తేనే ఒబ్బలిగెత్తింది ఎంతిన సేలే. కానీ ఫిలోడెల్ఫియా సంఘం ఏంటంటే నమ్మకమైన సంఘం. యూదులు ఉన్నారు, సైతాన సంబంధులు ఉన్నారు, కానీ ఆమె నమ్మకంగా అనుకోతున్న సరే జంగ్బాన మానించి వచ్చేటట్లు చేస్తాను గామంగంలో అబిర్నా అల్ల ఎంగిల్లవే కానీ నా సరే ఎత్తంబురి ఆర్మకు కానీ అరోజం రనుకొలం మాదిరి సంఘం. తర్వాత లాస్ట్ అది అయినారుకు మకేడోనియా అంబీర్ అకేన్ వెళ్తే బాగు కొరంతి 8 అధ్యాయం 2 నుండి 8 వరకు
बागुलिंग केनल्बा बागु से मन लगी गाने बागुलिंग केनल्बा బాకొరంది 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 2 నుండి 5 గాని 2 లెక్కనాలి నాకేమన్నా 2 కొరింథీ 8 యాంతగాలే ఆనించి కరకర నబేలే అదే తనుకేగా యాంలజి ఎనంటే ఆనించి అమనోనే అబరి తరడంలే దో हाजरूडा बना के माते बीती वाके तनितियां दिलजी చెప్తా మమ్మ తేనటకడో కనారనుకు మాదిరి రావడం ఏది కారణం దాతృత్వం ఈ సంఘము చాలా పేద సంఘం అయ్యారుకు మాసిదోనియా సంఘం పౌలున్న గామెతిండో పేద సంఘం ఈ పేద సంఘం ఏం చేశారంటే దేంట్లో మాదిరి డకోలు గాని తని తీలేగా దేంట్లోన తని తీలేగా మాదిరిగా కనిపిస్తున్నారు తన బాగులేగంటకటో యంతిగాంలే అనించి కనల్కల నమ్మేలే అతేం తనుజేగన్ యాంగ్లజి జనండెన్ అనించి అమనోయన్ అబరి తనర్ డాంగన్ డో జరూడం बनागेन बाते बित्ती डागे तनितियन तीलजु कनानिंजी जरूगी बनागे अगर मेते बया बनागन మాట बनागेन जरूर डागे अगर मेते बय डोलై రనుకు ఏ సంఘం అది మాసిదోనియా సంఘం యాగిలింకెన్ ఉంటాయి ఇతనా సంఘం నెండెన్ సాకిన్ తిక్తైడో ఆనింజి ఆతం రణప్తీడమ నంబరి ఓ ఆనించి అర్నప్తిన్ పట్లే తనితియన్ తీలేజు తెలుగులో ఒకసారి చదువుతారు 3 లేగా ఈ సంఘం మాదిరిగా పేరు రావడానికి గల కారణం ఏంటంటే దాతృత్వం తనితిలేగా ఎలాగుంది చూడండి 3 వచనం ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో ఆనుకొన్న విషయములోను మహాపూరకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలిదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంత తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. మమ్మీ అపోస్తలుడు పౌలు పరిచర్య చేస్తున్న రోజుల్లో మాసిదోనియే తోడుగుండేదన్నమాట. ఏ సంఘం అది? మాసిదోనియా. అంతిన్న సేలే మాసిదోనియా రనుకునప్ సేలే ఈ కొరింథీ పత్రికలో ప్రస్తావించబడింది. మాసిదోనియా సంఘం మాదిరిగా రావడం కారణం ఏంటి? తనితిలేగా ముందుండేదన్నమాట. అయితే ఎలాగిచ్చారు? అల్లెండే సామర్థ్యం బట్టి ఇస్తాము. గనకనా నుంచి సామర్థ్యం బట్టి కాదు, సామర్థ్యం కంటే ఎక్కువ. తేనెడెక్కడో ఆర్నప్తించి పట్లే అగ్రంగమైతే ఆర్నప్తించి పట్లే అగ్రంగమైతే రణప్తిం పట్లే అగ్రంగం లేదంటే ఎక్కువ అన్నమాట. 200 తిక్తే ఆగంతే నాతో 300 ఇచ్చినట్టు ఏ చెప్పం. అదే రణప్తిం పట్లే. చూడు, ఈ సంఘం దాతృత్వంలో ఒక మాదిరి. అలా తనకి ఇల్లు 5 సంఘాలు. ఫస్టో సంఘం దేంట్లో మాదిరి? తెసలోనిక శ్రమించడంలో మాదిరి. రెండవ సంఘం బేరియా దేంట్లో మాదిరి? సత్య అన్వేషణలో మాదిరి. గుడ్డిగా ఎవరు నమ్మకూడదు, మోసపోతాము. తర్వాత మూడో సంఘం స్మూర్ణ సంఘం హింసింపబడంలో మాదిరి. కనయ్యాం బలిర్డోగాన్ సాయర్జ్ అనమాట, అందుకే మాదిరి వచ్చింది. 4వ సంఘం ఫిలడెల్ఫియా సంఘం ఏంటి? నమ్మకంలో మాదిరి. కితువు నామం బరి దీర్ణాబాదర కోలేజ్ కాబట్టి అసాంగ్యం మరంజి జోల్డామరంజనం ఏదైతే అజింబ ఓంగేటట్లు ఆ తూడింబి నెంబరి చేశాడన్నమాట. అది మన నమ్మకం. కునుంబ్రి తేనే 4వ సంఘం. మాసిదోనియా సంఘం లాస్ట్ సంఘం తనితిలేగా మాదిరి. తిరిగి కితువు నా బాంతించి మాదిరి చెప్పుకొని తిరగడం కాదు. మాదిరి
మన జ్ఞానాన్ని ప్రదర్శించడం కాదు, కానీ ఏంటి అల్లగిల్లి బెండే జనాడిన అతను జీవనం కూడా మాదిరి, లన్నాసనాయలేగించిన మాదిరి, తనిద్దిల్లేగించిన మాదిరి ఏ చెప్పం అన బెడ్రూమ్ నాలేగిన అన్న కంచం నాలిగించిన మాదిరి. ఇలాగుంటేనే అలానైతే ఎంతబే సమస్య మర్చి తేనకి ఫస్ట్ లేక తెసలోనిక బోధ సోషల్ కాలబే అపోస్తలు కితుంగని తెసల శాసన మర్జరియాలు కాలబే ముందు అనండంగ్లంజి బెన్న అవట్లింగ్లంజి ఆమంటారు ఎంతగా జీవించేలంజి అలాగే జీవించారనమాట. అలాగే అలాగే జీవించగలిగితేనే అలాగైతే నెంబర్ 6 కూడేలంతే మాదిరి సంఘాలు తరలితే నంపికన బాంత బాంతించి అల్లెన్నవి చివర గడియలో ఉన్నాం. అందుకే మాదిరి సంఘాలుగా జీవించడం ట్రై చేయాలి. నేను 5 సంఘాలు చూసాం కాబట్టి ఏదైతే దేంట్లో మాదిరిగా ఉన్నారు గలంలో కాబట్టి అలాగే అట్లాగే జీవించే ప్రయత్నం చేద్దాం. ఏదో చేయాలనే ఇలాగే జీవించే ప్రయత్నం చేయాలి. అలా మరణించిన తర్వాత వాయితబే మాదిరిగా జీవించాలని కోరుకున్న వారి దగ్గర వెళ్తున్నాం కాబట్టి ఇటువంటి మాదిరి కూడా కలిగి జీవించాలి, మరణించాలని నేను ఆశిస్తున్నాను. అయితే కంపేర్ నుంచి గనుడు బెంగాం పెడితేనాయి కానీ మొన్న సంఘం లేని ఏ సంఘం అయినా ఫాలో అవ్వచ్చు, తనకి తిల్లిగనైనా ఫాలో అవ్వచ్చు. ఏ చెప్పం అది కూడా మెచ్చుతాడు దేవుడు. తర్వాత సత్యాన్వేషణలో కూడా ఫాలో అవ్వచ్చు, అది కూడా మెచ్చుతాడు దేవుడు. లేకపోతే బెడ్రూమ్ నాలేగా సనాయలను కూడా ఫాలో అవ్వచ్చు, అది కూడా మెచ్చుతాడు. నమ్మకంగా ఉండడం కూడా అలా మాదిరిగా ఉండొచ్చు. అంతేనా సరే ఆమెను ఏదైతే ఇష్టపడతారో ఏవైతే సాయిలారప్పితే అదే మనం స్వీకరించాలి. అంతేనా సరే కంబేనాంజలిని బాధ వస్తేనాయి కంబేనాంజలికి కొట్టు పిల్లలు వస్తుంది అయితే కొట్టు పిల్లలు వెళ్తుంది చనలాగా బెన్నగా. మౌన్నతుడ మహాపరిశుద్ధుడ సకల సృష్టికర్త అయిన తల్లి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా దేవా. మరి ఈ లేఖనాల నుండి మాదిరికరంగా జీవించినటువంటి ఈ 5 సంఘాల గురించి నేర్చుకున్నాం ప్రభా. మీ పిల్లలతో నాయన మీరు మాట్లాడినటువంటి ఈ మాదిరికరమైన జీవితాన్ని నాయన వారు నేర్చుకున్నది ఆ రీతిగా జీవించగలగటానికి మీ పరిశుద్ధాత్మతో వారిని ప్రభా నడిపించండి. వింటే చాలదు ప్రభా, రాసుకుంటే చాలదు ప్రభా, కానీ ఆ రీతిగా జీవించగలగటానికి నీ కృప వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా నాయన. మరి తెస్సలోనిక సంఘము మాదిరి ఏంటంటే నాయన వారు హింసి పొందున్నప్పుడు కూడా నాయన బాధలు ఉన్నప్పుడు కూడా ఆనందంతో నీ ఒక్కరిని ప్రభా స్వీకరించిన సంఘంగా మేము చూసాం తండ్రి. ఈ రీతిగా 5 సంఘాల్లో వేరు యొక్క మాదిరి ఉన్నాయి నాయన. వారు విన్న ప్రకారంగా ఆ రీతిగా జీవించగలగటానికి నీ పరిశుద్ధాత్మతో మంచి జ్ఞానం వివేచన కలిగించండి ప్రభా. లోకంలో ఎన్నో బోధనలు ఉన్నాయి ప్రభా. విన్న ప్రతిదీ నమ్మే సంఘం ఉంది, విన్నది నాయన పరిశోధించే సంఘం ఉంది. ఈ సంఘం అయితే ప్రభా విన్నది పరిశోధించి జీవించే సంఘంగా తయారు చేయమని కోరుకుంటున్నాం. బెరియా సంఘం నాయన పౌలు యొక్క ప్రసంగాన్ని ప్రభా పరిశీలించారు నాయన. ఈ ఒలివల సంఘం కూడా ఆ రీతిగా జీవింపజేయడానికి నీ యొక్క పరిశుద్ధాత్మతో నాయన ప్రతి ఒక్కరిని ప్రభా ఆ రీతిగా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఒకవేళ నేను చెప్పే దాంట్లో ప్రభా లోపాలుంటే నన్ను కూడా మన్నించి విన్నవారు కూడా ఈ రీతిగా జీవింపగలగటానికి నీ పరిశుద్ధాత్మతో వారిని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. విన్నవారు నన్ను కూడా ఈ వాక్యం చేత ఆశీర్వదించి బలపరిచి తద్వారా మీరు మహిమ పొందుకోమని నా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు చేత పవిత్రమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కుడ్డు బెల్ ఎంతవే aku ternyata yang terus